హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు vrcreation. కరివేపాకు పొడి తయారు చేసుకోవడం. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని మనం 2 టైమ్స్ బాగా శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న దాన్ని ఫ్యాన్ కింద మనం కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మనం దీన్ని ఎండలో ఆరబెట్టకూడదండి, నీడని బాగా తడంతా ఆరిపోయి పొడి పొడిలాడేటట్టు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా తడంతా ఆరిపోయిన తర్వాత ఈ కరివేపాకుని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కరివేపాకు మన కంటి చూపుకి అలాగే హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేసుకొని ఇది క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకుని ఇప్పుడు మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్ మీద గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కనుక మనకి గోల్డ్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆపేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. మన స్టవ్ ఆపేసి చింతపండుని యాడ్ చేసుకుంటే కొంచెం వేడికి మెత్తబడుతుందండి. మన స్టవ్ ఆన్లో పెట్టి చింతపండు అనేది మాడు వాసన వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చల్లారడానికి పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకుని అలాగే జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వీటిని కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దీన్ని మనం కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఎయిర్ టైట్ జార్లో కనుక ఉంచుకుంటే మనకి 2 to 3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది అనేది మనకి వేడి రైస్లోకి, దోశ అలాగే ఇడ్లీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.